హలో అండి, నేను మీ శిల్పాని. ఈరోజు మన ఛానల్లో సజ్జపోలేలు చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, స్నాక్ లెక్క. 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి ఇలా చేస్తే. దానికోసం ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కాజు ఇంకా కిస్మిస్ సన్నగా కట్ చేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే నెయ్యిలో రవ్వ, నాటు రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, అది నేను 1 కప్కి 3 కప్స్ వాటర్ యూస్ చేస్తాను. సో 1 కప్ రవ్వ వేసి వేయించాను. ఒక 2 కప్స్ వాటర్ ఏమో మరగపెట్టాను. 1 కప్ వాటర్లోనేమో వేయించి పెట్టుకున్న రవ్వ వేసి కలిపాను. ఇప్పుడు మిగతా రవ్వలో ఈ మరగపెట్టిన వాటర్ పోసేయాలి. మనం నానబెట్టి పక్కన పెట్టాం కదా రవ్వ, అది కూడా వేసి కలపాలి. ఇలా కలపటం వల్ల ఏంటంటే రవ్వ తొందరగా ఉడికిపోతుంది. సగం రవ్వ నాని ఉంటుంది కదా, సో మనం ఉడకడానికి చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, వాటర్లో మంచిగా దగ్గరికి ఉడకనివ్వాలి నాటు రవ్వని. ఎసరంతా పోయి దగ్గరగా కావాలి. నేను షుగర్ అండి 1 కప్ రవ్వకి 1.5 కప్ షుగర్ పోస్తున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే అండి, మనము మైదా పిండిలో స్టఫ్ చేస్తాం కదా, దానికోసమని కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. కానీ తింటుంటే మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఎంత బాగుంటుందో, స్వీట్ పూరీ లాగా. షుగర్ అండి కొంచెం కొంచెం వేస్తూ కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మొన్న వీకెండ్ మా పిన్ని వాళ్ళు వచ్చారండి. మా పిన్ని ఈ డిష్ బాగా చేస్తుంది. నాకు చాలా ఇష్టం తను చేసేది. సో తనతో చేయించుకున్నా నేను. చూడండి, షుగర్ కలుపుతూ దగ్గరికి కానివ్వాలి. ఇప్పుడు షుగర్ అంతా కరిగి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. చూడండి, లూజ్ అయిపోతుంది రవ్వ అంతా. ఇలా అయ్యాక దీన్ని కూడా దగ్గరకు కానివ్వాలి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి, రవ్వ కిందికి వెళ్ళి ఉడుకుతూ వస్తుంది పైకి. సో ఇలా ఇంకొంచెం దగ్గరగా కానివ్వాలండి రవ్వని. ఇలా దగ్గరికి అయ్యాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసేయాలి. ఈ రవ్వనండి బాగా చల్లారనివ్వాలి. ఒక 2-3 అవర్స్ చల్లారితేనే బాగుంటుంది. దీన్ని హల్వా లెక్క కూడా తినొచ్చు కావాలనుకుంటే. బట్ మనం పూరీ చేయటం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చూడండి, మనం ఒకవేళ మార్నింగ్ చేయాలి అనుకుంటే మనం ఈవినింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ రవ్వ కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఒక 20 డేస్ వరకు కూడా ఉంటుంది. మనం పూరీ పిండి ఎలా కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మనం భక్ష్యాకైతే ఎలా చేస్తామో అలానే ఒక పల్చటి కవర్ మీద ఒత్తుకొని దాంట్లో ఈ రవ్వ పెట్టేసి మళ్ళీ మడిచి మళ్ళీ ఒత్తుకోవాలండి. పల్చగా వస్తుంది. ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఒక 20 డేస్ నిల్వ ఉంటుంది. కొంచెం ఎర్రగా కాలనివ్వాలి. వద్దు ఆయిల్ అంటే భక్షాలు లెక్క కాల్చుకుంటే ఒక 2 డేస్ నిల్వ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సజ్జపోలేలు రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి.